మాకు తెలుగుదేశం. తెలుగుదేశానికి ఎందుకు? దానికెందుకు ఏం మంచి పని చేయలేదా? మంచి పని చేసిండో చేయలేదో మాకు తెలియదు. మా అభిప్రాయం అది. మీ అభిప్రాయం అది. రవీంద్రబాబు గారు కదా నించుంది ఈసారి టీడీపీ వైపు. అరవింద్ బాబు గారు ఆయనకే. ఎంత మెజార్టీ రావచ్చు అంటావు? 5-6 వేలు మెజార్టీ రావచ్చు. 5-6 వేలు మెజార్టీ. మంచి చేస్తాడంట వస్తే. చేస్తాడు. వీళ్ళందరూ చేశారు ఆయన చేయటానికి. వీళ్ళందరూ చేస్తే ఆయన చేస్తాడు. వీళ్ళందరూ చేయలేదు మరి. చేయలేకపోతే ఈయన కూడా చేయడు. అదేంది అంతే. మరి ఓటు శాస్త్రమే నమ్మకం మీద వేసేది ఓటు. మనం ప్రతి మనిషి ఎవరైనా సరే శాస్త్రనేగా ముందు మనం ఓటేసేది. తర్వాత చేస్తాడో చేయడో దానికి ఎవరు చెబుతారు? మనం చెప్పేది. నా తోట అరవింద్ బాబుకి. అది. ఇంకేమైనా కావాలంటే అడుగు. అభివృద్ధి కార్యక్రమం కావాలి ముందు. అభివృద్ధి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా కానీ. అభివృద్ధి లేనిదే సాధ్యపడే పనులు కాదు ఇవన్నీ. వైసీపీలో ఏం జరిగింది? వైసీపీ ఏం జరిగింది? అభివృద్ధి. శానిటైజర్ కాదు కావాల్సింది. రోడ్లు ఆడేసారు. సిసి రోడ్లు ఏడన్నా వేసారా? వేసాడని ఆయన అంటే ప్రజలు అనుకోవాలి. అమ్మఒడిది ఏముంది? అమ్మఒడి ఒక పిల్లగాడికి 2 పిల్లలకి ఎగనూకిండు. అదే కాల్సిపోతే 3 పిల్లలకి వస్తాయి. అభివృద్ధి అనేది ఫ్యాక్టరీలు కట్టాలా, డ్యాములు కట్టాలా, మరి అమరావతి కావాలా. ప్రజలు పెంపు ఎదగాలంటే అమరావతి వేల మంది ఉద్యోగస్తులు పోయేవాళ్ళే కదా. అది మనకు కావాలి. ఏ ప్రభుత్వాన్ని కానీ అది కావాలి మనకి. డెవలప్ శాస్త్రాన్ని చెబుతున్నాడు. శాస్త్రం చేయడు. చేయొచ్చేమో ఒకవేళ. నా నమ్మకం అయితే అది. రాబోయే ఎన్నికల్లో మీ ఓటు ఎటువైపు? అరవింద్ బాబుకి ఇస్తాను. తెలుగుదేశానికి. అరవింద్ బాబు గారికి ఎందుకండి? అతను మంచి వ్యక్తి అని అనుకుంటున్నాం. అందరికీ సహాయం చేస్తాడని అనుకుంటున్నాం. గెలిచిన తర్వాత చేయకపోతే? గెలిచిన తర్వాత చేయగలిగింది ఏముంటుంది? ఎంతకన్నా చేయగలిగింది ఏముంటుంది? గోపిరెడ్డి గారు ఏం చేయలేదా మీకు? ఏం లేదండి. ఏం చేయలేకపోయాడు. వల్ల కాదు అతనికి. ఇవన్నీ ఉచిత పథకాలు ఇస్తూ పోతుంటే రైతులకు కానీ ఎవరికి మేలు చేయడం కుదరదు కూడా. రోడ్ల పరంగా చూసుకున్నా, మన మున్సిపాలిటీ పరంగా చూసుకున్నా అన్ని అభివృద్ధిగా మంచిగా చేశాడని చెప్తున్నారు కదా. ఎక్కడ చేశాడు చూపించమనండి. ఎక్కడా లేదు. మా ఊళ్ళో అసలు ఏం లేదండి. ఈ సచివాలయాలు తప్పితే అది కూడా కేంద్ర గవర్నమెంట్ ఇచ్చారు తప్ప ఇక్కడ పథకాలు ఏం కాదు. అవి కేంద్ర గవర్నమెంట్ నుంచి వచ్చి నిధులతోటి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు అవి కట్టారు. ఆడ బోర్డులు కూడా ఉన్నాయి కదా బయట. అవన్నీ ఒకసారి చూపిస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. నర్సాపేట గడ్డ వైసీపీ అడ్డా అంటున్నారు. అది తెలుగుదేశం అడ్డా కదా. అది వాళ్ళు తిరిగింది ఏముంది? కాకపోతే ఇవాళ ఏదో 2 సార్లు గెలిచాడు అనుకోవడమే తప్ప అది వేస్ట్ ఫెలస్. నాకు తెలిసినంత వరకు ఏం చేయలే అతను. చేయలేడు కూడా అసలు. జగన్ నీడలో ఉంటే అతను గవర్నమెంట్ కూడా ఏం చేయలేడు. టీడీపీ ఇంతకుముందు ఏదో పొరపాటున గెలిచారు తప్ప వాళ్ళు గెలిపించుకోలేకపోతే, తెలుగుదేశాన్ని గెలిపించుకోలేకపోతే రాష్ట్రం బీహార్ గతే. మీ నర్సాపేట నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? మా నర్సాపేట నియోజకవర్గంలో అభివృద్ధి లేదన్న. టీడీపీ ప్రభుత్వం ఉంది. మాకు రోడ్లు వేసారు, డ్రైన్లు కట్టారు, శ్మశానాలు కట్టారు, కొద్దిగా బళ్ళు కూడా కట్టారు. ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో మాకేం లేదన్న. కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈసారి అరవింద్ బాబు వస్తే మాకు కొంచెం న్యాయం చేస్తాడని నమ్మకం ఉంది. మీకు పథకాలు ఏమి అందట్లేదా? మా పథకాలు ఏమి అందట్లేదన్న. మా నాన్న చనిపోయి కూడా 16 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మా పథకాలు ఏమి లేవు. అది ఎవరికాడికి పోయినా అంతే మాట్లాడుతున్నారు. ఈసారి అన్న కొంచెం వస్తే దేవుడి దయ వల్ల అరవింద్ బాబు గారు మాకు ఏదో న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. అరవింద్ బాబు గారు గెలిస్తే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా న్యాయం చేస్తారన్న. మాకు పుల్లిరామరెడ్డి గారు ఉన్నారు మా ఊరు పాలపాడులో. ఆయన అరవింద్ బాబు గారు మాకు న్యాయం చేస్తారని నమ్మకం పుల్లుకుందన్న. ఇప్పటివరకే మన మీకు న్యాయం చేశారా ఆయన? ఎవరు? పుల్లిరామరెడ్డి గారు న్యాయం చాలా వరకు చేశారన్న. అరవింద్ బాబు గారు కూడా చేశారు. కొంచెం ఏదన్నా వెళ్ళిపోయినా, ఏదన్నా అవసరమైనా, ఏదైనా హాస్పిటల్ అయినా కొంచెం బాగానే చేశారు. మా అమ్మకు బాగాలేకపోయినా కానీ కాలు నొప్పులకైనా చేశారు బాగానే. ఈసారి మీ ఓటు అయితే? ఈసారి టీడీపీ అన్న. మీకు ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నారు? మాకు డాక్టర్ అరవింద్ బాబు గారే కావాలి.
ఆయన ఎందుకు కావాలనుకుంటున్నారు? ఆయన ప్రభుత్వం ఉండా లేకపోయినా ఈ 5 సంవత్సరాలు బాగా కష్టపడ్డాడు. ఎవరన్నా మామూలు గ్రామంలో ఒక మనిషి చనిపోగానే ఎమ్మటే వస్తాడు. తెలియక నేను ఒక్కడే కారు వేసుకుని వచ్చి వాళ్ళకి చేసిన సహాయం ఎంతన్నా ఇవ్వని 500 ఇని 2000 ఇని ఇచ్చి పోతుంటాడు. మట్టి ఖర్చులకి డబ్బులు ఇస్తుంటాడు. ఆయన చాలా ఖర్చు పెట్టాడు. అందరూ ఆయనకి వేయాలని ఉంది ఒక్క. ఈసారి అయితే అరవింద్ బాబు గారికి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు. ఛాన్స్ అసలు ఇచ్చేది గెలిపియాలని గట్టిగా పట్టుదలతో ఉన్నారు అందరూ. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? ఉంటుంది 10 నుంచి 15 మధ్య అని చూస్తున్నారు అందరూ ఊరుకోడు పట్టుదలతోటి. గోపిరెడ్డి గారు ఏం చేయలేదా మీకు? మాకు అసలు ఏమి చేయలేదు. అసలు మా ఊరికే చేయలేదు. మా ఊరంటే కచ్చానికి అసలు ఇంకేమైనా చేసేది ఉంది. మా మీద కేసులు పెట్టాడు బాగా. 56 మంది మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు. ఆ కేసులకి 10-12 లక్షలు ఖర్చు అయినాయి. మేమే పెట్టుకున్నాం. ఇప్పుడు కేసులు ఉన్నాయి. కేసులు పెట్టి అమెరికా పోవాలంటే పోవాలి కాక కూర్చున్నారు కొంతమంది ఇరికిచ్చారు. మేము అరవింద్ బాబుకి పార్టీ తెలుగుదేశం పార్టీకి వేసేది. అరవింద్ బాబుని గెలిపేయాలని పట్టుదలతో ఉన్నాం అందరం. నర్సాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరిని కావాలనుకుంటున్నారు? అరవింద్ బాబే. ఆయన ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎందుకంటే చేస్తాడనే నమ్మకం ఉంది మాకు. గోపిరెడ్డి గారు ఏం చేయలేదా? ఏమి చేయలేదు అసలు. ఏమి చేశాడు? అది బిల్డింగ్లు మాత్రం కట్టి వదిలిపెట్టారు దారం పెట్టి. అది కాంట్రాక్ట్ కోసమే కట్టారు. ఏం చేయలేదు. సైడ్ కాలంలో ఒకసారి మీరు వీడియో తీసి చూడండి. సైడ్ కాలంలో సంవత్సరం ఒక్కొక్కసారి కూడా పూడికి తీయలే. పూడిక బురద దోమలు ఎంత అనారోగ్యంగా చేస్తున్నాము. అక్కడ పేపర్లు ఉండే తీసుకోండి. అది కూడా వీడియో తీసుకోండి మీరు. ఎప్పుడు కరోనా అప్పుడు నాకు వచ్చిన పేపర్లు 4 పేపర్లు ఉంది. శానిటైజర్ అది కొట్టడానికి కూడా అవకాశం లేక, కొట్టే ఖర్చు లేక, డబ్బులు లేక అది అంతుని పెట్టారు. అదిగో పంచాయతీ బిల్డింగ్లో. అది ఎంత మెజార్టీతో గెలవచ్చు అంటారు అరవింద్ బాబు? 15 వేల మెజార్టీతో గెలుస్తాడు. అది 25 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ ఓటు ఎటువైపు? నేను తెలుగుదేశం. తెలుగుదేశం ఎందుకు బాబాయ్? తెలుగుదేశానికి ఎందుకు? మేము ఎప్పటి నుంచో అది వాడుకుంటున్నాము, దానికే వేస్తాం. మరి ఇప్పుడు గోపిరెడ్డి గారును అరవింద్ రెడ్డి గారు ఇద్దరు పోటీ చేస్తారు. అరవింద్ బాబు ఇద్దరు పోటీ చేస్తున్నారు. మీరు? మేము ఈ అరవింద్ బాబుకి వేస్తాం. ఆయన మంచి చేస్తాడని నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంది. నేను ఎప్పటి నుంచో పార్టీలో అనుకుంటున్నాము. ఆయనకు అది నమ్మకం ఏమో మంచిది. మనకి ఎవరు నించున్నారన్నది కాదు, పార్టీకి వాల్యూ ఇస్తున్నారా మీరు? పార్టీకి గుర్తింపు ఇస్తున్నారా? పార్టీ నేను అదే పార్టీ అది. ఇంకేమన్నా మీ ఓటు అయితే టీడీపీకే వస్తుందంటారా? మరి అది నేను చెప్పలేను. వస్తుందో రాదో చెప్పలేము. జనంలో ఉంది, ఎవరు చెప్తారు? జనం ఎటువైపు ఉన్నారు మరి? ఇక్కడ కుడి ఎడంగా చేర్చాగా ఉంటారు. నర్సరావుపేట నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు? అరవింద్ బాబు గారిని. అరవింద్ బాబు గారిని ఎందుకు? వ్యక్తి మంచుడని. వ్యక్తి మంచి పనులు పార్టీ లేదు కాబట్టి ఏం చేశాడు ఆయన? ఏం చేయలేదు. మంచి వ్యక్తి, మంచోడు, గొడవలో పోయేవాడు కాదు. మంచి వ్యక్తి అని నా ఆలోచన. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవచ్చు అంటారు? ఆయన ఒక 30,000 మెజార్టీతో గెలవచ్చని నా ఆలోచన. ప్రజల ఆదరణ ఎలా ఉంది ఆయనకి? బాగానే ఉంది. లేబర్కి వచ్చేటప్పటికల్లా బాగానే ఉంది. మంచి వ్యక్తి. హాస్పిటల్ ఎవరు పోయినా కూడా మంచిగా అభిమానిస్తాడు. డాక్టర్ గారు కూడా పోయిన వాళ్ళని, పేషెంట్లు కానీ ఏదైనా డబ్బు పూర్వకంగా లేకపోయినా కూడా ఎంత పేమెంట్ ఇచ్చినా కానీ తీసుకుంటాడు అనమాట. అని బిల్లు వేసిన దాని మీద కూడా ఒక 20,000 బిల్లు ఇచ్చినా కానీ 10,000 ఇచ్చినా కానీ తీసుకునే వ్యక్తి మంచోడు అనమాట. మీ నర్సాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరిని కావాలనుకుంటున్నారు? బాబు. ఆయన ఎందుకు కావాలనుకుంటున్నారు? మాకు అభివృద్ధి కావాలి కదా, పార్టీ మీద నమ్మకం మీద. గోపిరెడ్డి గారు చాలా అభివృద్ధి చేశారు. శానిటైజింగ్ కానీ, రోడ్ల పరంగా కానీ, సైడ్ కాలువలుగా కానీ. చేయలేదనే మేము అనుకుంటున్నాం. అదేంటి ప్రజలందరూ చేశారంటే మీరు చేయలేదంటున్నారు? మాకు చేయలేదు కాబట్టి మేము అనుకుంటున్నాం. మాకు అభివృద్ధి ఏమైంది? పథకాలు ఏమందలేదు. పథకాలు ఏముండే అందడానికి ఏమి ఇచ్చారు?
ఏమి ఇచ్చారు పలానా ఇచ్చారు ఏమి ఇచ్చారు ఇచ్చినారు తీసుకుంటున్నారు కదా. అమ్మఒడి లేదు, అమ్మఒడితో ఐబుడి దింగారు, ఐబుడికి పోయి డబ్బులు అండి. అమ్మఒడి ఇస్తాడు ఐబుడి తీసుకుంటున్నాడు, అవి పెంచారు, తాగి అయిపోతున్నారు జనం, చచ్చిపోతున్నారు ముందాగి, తిక్కల ముందాగి చచ్చిపోతున్నారు జనం, తిక్కల ముందాగి చచ్చిపోతున్నారు. అందుకని ఇప్పుడు అభివృద్ధి అది కాదు. మాకు చంద్రబాబు గెలవాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి, పిల్లలు చదువులు వస్తాయి, జాబుల కోసం చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అది మాకు కావాల్సింది. ఎంతో అభివృద్ధి చేసాము, రోడ్లు వేసాము, ఇల్లులు ఇచ్చాము, ఇళ్ళ స్థలాలు ఇచ్చాము, చాలా ఇచ్చామంటున్నారు. ఏమి చేయలే. ఇళ్ళ స్థలాలు ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇలా, ఇక్కడ ఎవరికి ఇలా, ఇక్కడ చంద్రబాబు మీదే అభిమానం జనం. అప్పుడు సాఫ్ట్వేర్లు చేశాడు, ఐటీ రంగం వచ్చింది, పిల్లలు జాబులు పోతున్నారు. ఆయన మీద నమ్మకం మీద అక్కడ హైదరాబాద్లోనూ అమెరికాలో ఉండి ఎక్కడో వచ్చి ఓటేస్తామన్నారు పిల్లలు. అభివృద్ధి కోసమే చూస్తున్నారు చంద్రబాబు మీద, చంద్రబాబుకే ఓటేస్తాం. వైసీపీ ఏం చేయలేదంటారు? ఇక్కడేం చేయలే. మీ నర్సరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరిని కావాలనుకుంటున్నారు? అరవింద్ బాబుని. ఆయన ఎందుకు కావాలనుకుంటున్నారు? పోయినసారి ఉన్నాడు కాబట్టి. మరి గోపిరెడ్డి గారు గెలిచారు కదా. గెలవటానికి ఏమన్నా గెలుస్తారు, ఎవరు ఇష్టం వాళ్ళది. ఈసారి ఓడిపోకూడదు గోపిరెడ్డి. నమ్మకం ఏముంది? అరవింద్ బాబు గారు వస్తే మీకు మంచి చేస్తారన్న నమ్మకం ఉందా? ఉంది. మరి నర్సరావుపేట నియోజకవర్గం వైసీపీ అడ్డా అంటున్నారు కదా. అనుకుంటారు జనం, అనుకుంటారు. రేపు జనం తీర్పు ఇయ్యారుగా, జనానికి న్యాయం చేసే జనంగా ఓటేసేది. అరవింద్ బాబు గారు ఎంత మెజార్టీతో గెలవచ్చు? చెప్పే కాదు, మెజార్టీ చెప్పలేరు. కానీ ఇప్పుడు రెండు సమంగా ఉన్నాయి రెండు పార్టీలు. ఆయనకే గాలి వాతావరణం ఆయనకే చూపెడుతుంది. టౌన్లో మార్పు వచ్చింది బాగా, పల్లెలో కూడా కొంతవరకు మార్పు వచ్చినాయి. 2024లో మీ ఓటు ఎటువైపు? తెలుగుదేశం పార్టీకి. ఆ పార్టీకి ఎందుకు? అది 6-16 ఇది చేశాడు, దానివల్ల జనం నమ్మి అందరు కలిసి తెలుగుదేశం పార్టీకి వేస్తున్నారు. దానివల్ల ఇంతకుముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, 14 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు. దాని గురించి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అభివృద్ధి జరిగిద్దని చంద్రబాబు నాయుడు ఉండాలని కోరుకున్నారు అందరం. ఈసారి మరి టీడీపీ వైపు అరవింద్ బాబు గారు పోటీ చేస్తున్నారు, ఆయనకు మీ మద్దతు ఎలా ఉంటుంది? ఒక బీసీ క్యాండిడేట్ కాబట్టి బీసీలు అందరూ కలిసి కూడా ఈ దెబ్బ మామూలుగా బీసీ క్యాండిడేట్ వేద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు చాలామంది, 100% అరవింద్ బాబు గారిని మంచి సౌమ్యుడు, ఒక డాక్టరు, ఆయనకి చాలా ఇదిగా ఉంది. అతని కులం లేకపోయినా కూడా మామూలుగా పార్టీ తరపున కులం ఉంది ఆయనకి, ఆ పార్టీ ఆయన గెలిపిస్తుంది. రేపు ఎలక్షన్కి మీ మద్దతు ఎటువైపు? అరవింద్ బాబు గారికేనా? దేనికని? నేను 30 సంవత్సరాలు టీడీపీ, నాకు అరవింద్ బాబు అంటే ఇష్టం. అరవింద్ బాబుకి నేను ఓటేస్తున్నా, కృష్ణదేవరాయలకు ఓటేస్తున్నా. అది అభివృద్ధి పనులు ఏసార్లు ఏం జరగలేదు. రేపు మా చంద్రబాబు నాయుడు అయితే అభివృద్ధి పనులు, ఉద్యోగాలు మాకు కుర్రోళ్ళకు కానీ, మాకు వృత్తి పరంగా కానీ మాకు ఆయన ఇస్తాడు. శానిటైజర్ పరంగా కానీ, రోడ్ల పరంగా కానీ, మున్సిపాలిటీ పరంగా కానీ అన్నీ బాగా చేశారు, రోడ్లు వేసామని చెప్తున్నారుగా. మరి ఎక్కడ రోడ్లు వేయలా, ఎక్కడ ఏమీ వేయలేదు. ఇవన్నీ మా కోడలి సుప్రసాదంలో జరిగినాయి, ఇప్పుడు జరిగింది ఏమీ లేదు. 10 ఏళ్లలో ఏమీ చేయలేదు ఆయన, అస్సలు మాట్లాడే పనే లేదు. అది ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా వచ్చారా మీ ఊరికి? ఎవరు? గోపిరెడ్డి గారు. ఎందుకు రారు? నెల వస్తుంటాడు, పోతుంటాడు, చూసి వెళ్తుంటాడు. మీ సమస్యలు ఏం తెలుసుకోవట్లేదా? మా సమస్యలు అంటే మా ఇంకేముంటే మా దగ్గర సమస్యలు నేను పని చేసుకునేవాడిని, నాకు ఉద్యోగాలు ఇప్పిస్తావి అని మనం ఆయన అడగంగా. అది కాదు, రోడ్ల పరంగా అయినా కానీ, శానిటైజ్ పరంగా. మా పార్టీ మా ఎమ్మెల్యే అయితే నిలదీస్తాం, అడుగుతాం. 3 సంవత్సరాలు రోడ్డు అది ఆమెతో 3 సంవత్సరాలు అయింది. గుంతలు నడువులు పోయి, నడువులు కూడా పోయినాయి, మా నాపిని చేయించుకున్నా. ఈసారి మీ మద్దతు అయితే టీడీపీకి ఫుల్ 100% ఎన్ని సీట్లతో మెజార్టీతో గెలవచ్చు అంటారు? 8 సీట్లు. అరవింద్ బాబు గారు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవచ్చు? లేకపోతే 2000 మెజార్టీ. అంతేనా? మీ నర్సరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గోపిరెడ్డి గారు కావాలి, అరవింద్ బాబు గారు కావాలి? అరవింద్ బాబు కావాలి. అరవింద్ బాబు గారు ఎందుకు కావాలి? నర్సరావుపేటలో 16 సంవత్సరాలు దాటిన కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ముందు తాగటం, డ్రగ్స్, గంజాయి, ప్రతి ఒక్కడు
16 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల కుర్రోళ్ళు మొత్తం చెడిపోయారు. ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కాలేజీలో కానీ హాస్టల్స్లో కానీ ప్రతి హాస్టల్లో గంజాయి ఉంటుంది, డ్రగ్స్ ఉంటుంది. దీని మీద అడిగట్టడానికి చంద్రబాబు కావాలి, నసరాపేటలో అరవింద్ బాబు కావాలి. మీ నర్సాపేటలో అభివృద్ధి అంటూ ఏం లేదా? పల్నాటి పులి చేశాడు, ఏం చేశాడు? ఈయన వచ్చి ఏం చేశాడు? పల్నాటి పులి 5 సార్లు గెలిచి అన్నీ చేయాల్సిన మొత్తం చేశాడు. స్టేడియం కట్టాడు, షాదీఖానా కట్టాడు, కోటప్పకొండ వాటర్ ట్యాంకి. ఈ రోజున 2 పూట్ల తాగుతున్నామంటే పల్నాటి పులి జోహార్ కోడేలా చేసింది ఏం లేదు. 15 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు తెలుసు నసరావుపేటల్లో అభివృద్ధి అంటే ఎవరు, అభివృద్ధి చేసింది ఎవరు? కోడెలా ఈజ్ అ మార్క్. ఇండియా ఆంధ్రప్రదేశ్లో మొత్తం తెలుసు. కోడెలా ఇస్ బ్రాండ్. డెవలప్మెంట్ మొత్తం అయిపోయింది, చేసింది ఏం లేదు. అన్ని రోడ్లు కానీ కానీ సిసి రోడ్స్ కానీ అన్నీ, శ్మశానాలు కానీ. ఇంతకుముందు శ్మశానాలు అంటే వెళ్ళలేము, ఈరోజు పడుకోవచ్చు, నైట్ అక్కడే పడుకోవచ్చు ప్రశాంతంగా, ఇళ్లలో కాదు అక్కడ పడుకోవచ్చు సమాధుల్లో. ఆంధ్రప్రదేశ్ మొత్తం తన వైపే చూసినాయి, పల్నాటి పులి కోడెల వైపే. అది నర్సాపేట గడ్డ వైసీపీ అడ్డా అంటున్నారు. అది 5 సార్లు చేసిన కోడెల 1983 నుంచి 2004 దాకా పల్నాటి పులి కోడెల చేశాడు. కానీ కొన్ని విభేదాల వల్ల, కొన్ని వర్గపోరు వల్ల చేయటం వల్ల కొద్దిగా డాక్టర్ గారికి కొద్దిగా మైనస్ అయింది. డాక్టర్ వల్ల చాలామంది బాగుపడ్డారు. ఇవన్నీ తెలియదేముంది. నసరాపేటలో డాక్టర్ గారు చేసిన వర్క్ ఎవరు చేయలే. డాక్టర్ వారి వల్ల ఎంతమంది బాగుపడ్డారో, డాక్టర్ వారు నమ్ముకొని ఎన్ని కోట్లు సంపాదించుకున్నారో, ఇన్ని 100 కోట్లు పరిగెడతారు ఈ రోజున. వాళ్ళు వయసులో ఉన్నారు, అందరికీ తెలుసు. ఇది చేసేదేం లేదు. పల్నాటి పులి కోడెలా చేసిన అభివృద్ధి ఆయన చేసింది, ఈయన కొత్తగా ఏం చేసిందే లేదు. అందరికీ 2024కి ఎవరు కావాలి? పైన చంద్రబాబు కావాలి, నసరాపేటలో అరవింద్ బాబు కావాలి. నర్సాపేట నియోజకవర్గంలో మీకు ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నారు? నర్సాపేట నియోజకవర్గంలో మీకు ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నారు? అరవింద్ బాబు గారు. ఆయన ఎందుకు కావాలి? ఆయనే కావాలి. అదే ఎందుకు? అభివృద్ధి. గోపిరెడ్డి గారు ఏం చేయలేదా? గోపిరెడ్డి గారు ఏమి చేయలేదు. అదేంటి రోడ్లు వేసాము, ఏమీ చేయలేదు. మున్సిపాలిటీ పరంగా అసలు ఏమీ లేదు. అభివృద్ధి ఇవ్వటమైనా, ఇళ్ల స్థలాలు ఇవ్వటమైనా అన్ని ఇచ్చాను, అన్ని చేశాను అంటున్నారు. అభివృద్ధి లేదు. 5 సంవత్సరాలు అభివృద్ధి లేదు, ఎక్కడా లేదు. పథకాలు వస్తున్నాయా మీకు? పథకాలు ఏమి లేదు. రేషన్ కార్డే ఆపారు మాది. అదేంది రేషన్ కార్డు ఎందుకు ఆపారు? రేషన్ కార్డే తీసేశారు నాది. అదే రేషన్ కార్డు ఎందుకు తీసేశారు? నేను టీడీపీ అని. టీడీపీ అయితే రేషన్ కార్డు తీసేస్తారు. ఓకే. అరవింద్ బాబు గారు వస్తే మీకు మంచి చేస్తారంటారా? అరవింద్ బాబు వస్తేనే మాకు మంచి జరిగింది. ఎంత మెజార్టీతో గెలవచ్చు అంటారు? 1,00,000. మీ నర్సాపేట నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? శూన్యం. నర్సాపేట నియోజకవర్గంలో ఏం లేదు. అదేంది రోడ్ల పరంగా అయినా కానీ, పథకాల పరంగా అయినా, మున్సిపాలిటీ వర్క్స్ అయినా, శానిటైజర్ పరంగా అయినా అంతా అభివృద్ధి చేశానంటున్నారు కదా? ఏం లేదండి, చెప్పుకోవటానికే. అదేంది ప్రజలందరూ మంచిగానే చేశారంటున్నారు, మీరు ఎందుకు అలా చెప్తున్నారు? మేము చెప్పటం కాదు, అటు పోయి చూస్తే కానొస్తాయి. రోడ్లు కానీ ఇది కానీ ఏం లేదు. డబ్బులు అయితే కొడతాను నొక్కుతున్నానని చెప్తున్నాడు కానీ ఏం లేదు. పథకాలు ఏం రాలేదు. మాకు పథకాలు ఇస్తే ఇవ్వచ్చు కానీ పథకాలు వేరు, డెవలప్ వేరు. అది అభివృద్ధి అయితే ఏం జరగలే. ఈసారి మీ ఓటు ఎవరికి? మా తెలుగుదేశానికి. జనసేన తెలుగుదేశం. ఓకే. గెలిపించుకుంటారా మరి? ఖచ్చితంగా 100% ఖచ్చితంగా గెలుస్తాడు, మెజార్టీతో గెలుస్తాడు. ఎంత మెజార్టీ రావచ్చు? 20,000 పైన. మీ నర్సాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నారు? ఎమ్మెల్యేగాను మన డెవలప్మెంట్ చేసే నాయకుడు కావాలమ్మా. ఆ డెవలప్మెంట్ లేని నాయకుడు అనవసరం కదా. ఇంట్లో ఉన్న పనుకున్నా ఒకటే, బయట తిరిగినా ఒకటే. గోపిరెడ్డి గారు ఏం చేయలేదంటారా మీకు? అది చరిత్ర కనపడుతుందిగా. ఎక్కడ రోడ్లు గుంటలు ఉన్నాయో, ఎక్కడ ఏముందో అనేది మొత్తం పాత గుంటలు తప్ప కొత్తగా గుంట పూడ్చింది ఏముంది? మట్టి తట్టెడు మట్టి వేసిన ఉన్నాడేమో చూడు. కోటప్పకొండకి ఈ రహదారి చేయడానికి 5 ఏళ్లలో 3 సార్లు వేశాడు. బ్రిడ్జి ఎలమంద దగ్గర బ్రిడ్జి కట్టే మగోళ్ళకి ఒకసారి ఒక సంవత్సరంలో అయ్యేదానికి 3 ఏళ్ళు అదే రోడ్డుని కవరింగ్ చేశాడు. అంటే ఆ రోడ్డు కట్టుబడి జరగకుండా ఉండడం కోసమేగా. కోటప్పకొండకి ప్రతి సంవత్సరం కోడాలి శివప్రసాద్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం రోడ్డు వేసేవాడు. అదే రోడ్డు ఒక్కసారి వేసే రోడ్డుకి 1 సంవత్సరంలో వేసి రోడ్డు కవరప్ చేసేదానికి
2 సంవత్సరాలు దాన్ని కవరప్ చేశాడు ఆ బ్రిడ్జిని. అప్పుడు దాన్ని డెవలప్మెంట్ అంటారా అన్డెవలప్మెంట్ అంటారా? మీకైతే ఏం చేయలేదు గోపిరెడ్డి గారు. నా దృష్టిలో ఏం జరగల. చెట్టు కింద, ఇప్పుడు నేను చెట్టు కింద ఉన్నామ్మా, కట్టుబడి లేని ఇంటిలో ఉన్నదానికి చెట్టు కింద ఉన్నదానికి ఒకటి ఉంది. రాజధాని లేనప్పుడు హైదరాబాదులో నుంచి చెట్టు కిందకు వచ్చాడు, చెట్టు కింద అభివృద్ధి చేశాడు. 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు ఒక పెంకుటిల్లో లేకపోతే ఒక పూరి గుడిసె కట్టిన మగోడు ఉండాలిగా. పూరి గుడిసె లేకుండా ఆ చెట్టు కిందనే ఉండాలనే ఆలోచన ఉన్నాడు. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. అర్హులు అంటే ప్రతి ఒక్కడు అర్హుడే కాదని ఎవడంటున్నాడు? ప్రతి ఒక్కడు 10,000 ఇస్తున్నావు, ఇస్తున్నావు. ఎవడేమన్నాడు? డెవలప్మెంట్ లేదు, నీకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు. 10,000 ఏమి ఇస్తున్నావు? నువ్వు మందుకి ఎంత ఇస్తున్నావు? ఈ రోడ్డు ఏంది? యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్కి వెళ్తే ఎంత? నీ ఆరోగ్యశ్రీ కార్డుకి ఎంత అమౌంట్ కట్టావు నువ్వు? ఆరోగ్యశ్రీ నేను చించుతున్నానన్నావు. ఏ మాత్రం కట్టావు ఆరోగ్యశ్రీ? డాక్టర్లకి చెప్పు. వాళ్ళు ఎందుకు ఆరోగ్యశ్రీ పనిచేయట్లేదు అంటున్నారు. అదేంది పని చేస్తూనే ఉంది, ఇస్తూనే ఉన్నారు అంటున్నారు కదా ప్రజలు. ఏ హాస్పిటల్లో చెప్పు, ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పనిచేస్తుందో చెప్పు. ఫలానా హాస్పిటల్ అని గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్న గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది కదా, విడుదల రజనీ చేసిన దానికి క్లియర్గా కనబడింది ఇక. ఎలికల వల్ల ఎవరైనా ఇదవుతారా? మరి ఎలికల గురించి చెప్పారు. ఓకే, మీరైతే మీ ఓటు ఎటువైపు? మీ ఓటు ఎటువైపు? ముందే చెప్పా కదా, డెవలప్మెంట్ ఉన్న నాయకుడికే వేయాలి. ఇప్పుడు తట్టడి మట్టి వేయకుండా చెట్టు కింద బతకండి రావని వాడికన్నా పూరి పాకో ఏదో ఒకటి వేసే మొగోడు ఉంటే అరే పూరి పాకలో ఉన్నాళ్ళే అనుకోవచ్చు. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు ఉజ్జాయింపులు, ఆ నాన్నకి 4 కొడుకులు ఉన్నప్పుడు 4 ఇళ్ళు కట్టుకుంటారా అని స్థలం ఇస్తే ఆ స్థలంలో కట్టుకోవాలంటే అది బతుకు తెరువు అయింది. ఏదో కష్టపడి ఒక ఇటుకరాయి కట్టుకుంటాడు. అదే లేకుండా నువ్వు చెట్టు కింద బతకరా అని సెంటు స్థలం లేకుండా చెట్టు కింద బతకమంటే ఎలా బతుకుతాడు? ఏడ గుంటల్లో ఇచ్చిన సెంటు స్థలం ఇచ్చానంటే సెంటు స్థలం ఏడ సరిపోయింది నీకు చెప్పు? సెంటు స్థలంలో నీకు బెడ్రూమ్ యాడ్ వచ్చిద్ది, అటాచ్డ్ బాత్రూమ్ యాడ్ వచ్చిద్ది, వితౌట్ బాత్రూమ్ యాడ్ వచ్చిద్ది, కిచెన్ రూమ్ యాడ్ వచ్చిద్ది, బైక్ పెట్టుకోవడానికి ప్లేస్ యాడ్ ఉంటుంది చెప్పు. దాన్ని డెవలప్మెంట్ అంటారా? రేపు జరగబోయే ఎన్నికల్లో మీ నర్సాపేటకి ఎవరు అభ్యర్థిగా కావాలనుకుంటున్నారు? హరీంద్ర బాబు గారు, డాక్టర్ హరీంద్ర గారు కావాలనుకుంటున్నారు. ఆయన ఎందుకు కావాలి మీకు? అవినీతి పరులు ఇక్కడ ఉన్నట్టు అవినీతి పరులు ఎలా కుట్రాలు పెట్టి తెలుగుదేశం పార్టీల మీద కుట్రాలు పెట్టి ఇలాగా జైల్లో వేయించి అదేంటి కేసులు పెడుతున్నారు పద్దానికి. ఎక్కడ చూసినా వాళ్ళు దొబ్బుతూనే ఉంటుంది కానీ మాది ఎక్కడ పోయినా మా పేరు ఏం చల్లనట్లేదు. ఎక్కడ పోయినా అవినీతికరణమైన దుర్మార్గుని ఎందుకు రాణించారని ఈరోజు ఇంటర్వ్యూలో అడుగుతున్నాను నేను. గోపిరెడ్డి గారు అందరికీ ప్రతి ఒక్కరికి మంచి చేశాను, పథకాలైనా కానీ అభివృద్ధి అయినా కానీ నర్సాపేట మొత్తం నేను తీర్చిదిద్దానని చెప్తున్నారు కదా. ఈరోజు నర్సాపేట చూడాలంటే నర్సాపేట ఏ పక్కకు పోయినా ఆయన అతను కావాల్సిన వరకు సంపాదించుకున్నాడు. అతను ఏ రోడ్డు కన్నా వెళ్ళండి, ప్రతి రోడ్డు కన్నా ఏ రోడ్డు అయినా సిమెంట్ రోడ్డు పోసాడేమో. నర్సాపేటలో ఎక్కడైనా సరే పాత సిమెంట్ రోడ్డు ఉందేమో, లేకపోతే ఇక్కడ చూడండి జొన్నలగడ్డ నుంచి మళ్ళీ ఇసప్పాల వెళ్ళే రూట్ ఒక్కసారి మీరు ఆయనే ఒకసారి కింద కడితే ములకలు రబ్బ కాలు చేరిగింది. అతను అప్పుడుగా అభివృద్ధి అభివృద్ధి చేయలేకపోయాడు. అతను అక్కడి నుంచి ఇటు రెంచరు అటు రెంచరు వేసుకున్నారు కానీ నర్సాపేటలో అభివృద్ధి చేసిన పాపాన పోల. ఆయన కావాల్సిన వరకు ఆయన ఆ సభ్యులు వాళ్ళ వాటికి సంపాదించుకున్నారు. అది నర్సాపేట అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ ఒకటి వస్తేనే అభివృద్ధి చెంది. ఆ రోజు డాక్టర్ గారు చనిపోయినా కూడా ఆయన చేసిన పనుల మీద ఈయన బోర్డు వేసుకున్నాడు ఇతను. ఈరోజు నర్సాపేట అభివృద్ధి నీళ్ళు రావాలన్నా, స్టేడియం కావాలన్నా, ఏది కావాలన్నా నర్సాపేట తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి చెందుతుంది నర్సాపేటలో. అలాగా హరీంద్రబాబు గారు ఈరోజు ఆయనకేమో లేక కాదు, ఆయన ఇక్కడ 4 ఆప్రీలు చేసుకున్నాడు, ఆయనకి చెల్లుబాటు అయింది. ఈరోజు అతను బయటకు వచ్చి నేనుండా, ప్రజల మంచి నేనుండా, మీకు అండగా ఉంటాను, ఎవరికి భయపడను, కేసులు పెట్టిన దాడులు చేశారు, సీసా బెంకులు వేశారు, అయినా ఎవరికి భయపడకుండా నేను ఉండాలి ప్రజల పక్కనని అతను ముందుకొచ్చి అడిగడికి ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాడు. కానీ ఎవరికి తగ్గకుండా అలాంటి వ్యక్తి మనం మర్చిపోకూడదు, మన గుండెల్లో ఉంచుకోవాలని అందరికీ ప్రార్థిస్తున్నాం.
గెలిచాకైనా మీకు మంచి చేస్తారు అనుకుంటున్నారా? మరి నర్సాపేటలో అభివృద్ధి చెల్లాలంటే ఏ పిల్లగాడిని అడిగినా, చిన్న పిల్లగాడినా, పెద్దవాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా సరే నర్సాపేట అభివృద్ధి చెల్లాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తేనే, మళ్ళీ హరీంద్రబాబు గారు వస్తేనే ఇక్కడ నర్సాపేటకి మళ్ళీ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందని అందరికి కోరటమైంది. నర్సాపేట అడ్డా వైసీపీ గడ్డ, వైసీపీ నర్సాపేట గడ్డ వైసీపీ అడ్డా అంటున్నారు కదా. నర్సాపేట గడ్డ వైసీపీ గడ్డ అని వాళ్ళు అంటారండి. ఎవరు గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు అంటారు. అతనే కావాల్సింది మొత్తం అయిపోయింది. వాళ్ళ బంధువులు వాళ్ళే కానీ పక్కన వాళ్ళు ఎవరిని పక్కన అడిగలేదు అతను. అది నర్సాపేట మళ్ళీ అభివృద్ధి రావాలంటే పల్నాడు జిల్లా కూడా వచ్చింది. మళ్ళీ పల్నాడు జిల్లా అభివృద్ధి చెల్లాలంటే మళ్ళీ డాక్టర్ హరీంద్రబాబు గారు ఒక్కసారి మన వైపు, అందరి వైపు, ఇటువైపు వస్తున్నారు. ఎక్కడికైనా 10 పల్లెకనండి 10 ఏమయ్యా గోపిరెడ్డి ఏం చేసావాను అని ఒక ముసలావు అడుగుతుంది ఈ రోజున. ఒక్క ఇంటర్వ్యూలో ఒక్క ఊళ్ళో ఒక్క తారు రోడ్డు వేసిన పాపాల బాల అతను. ఒక రోడ్డు కానీ నర్సాపేటలో అడగండి, ఎక్కడ ఏ వార్డుకి వెళ్ళా కూడా మనం కాలు తట్టుకొని కింద పడాల్సి వస్తుంది. కానీ సిమెంట్ రోడ్లు వేసిన పాపాల బాల ఆయన చేశారంట. ఏం చేశాడు గొప్ప అని? ఇప్పుడు డాక్టర్ గారు చేసిన పనులు ఇప్పుడు ఇక్కడ మీరు చూసాడు. శ్మశానాలు కాడిపోయిన ఒక్కసారి అభివృద్ధి అది డాక్టర్ గారు ఉన్నప్పుడు ఒక ముండమోప ఉండాలంటే భయం లేకుండా, ఏ రౌడీ లేకుండా ఆమెకి రూములు ఉన్నాయి చూడిపోండి ఒక్కసారి. ఇవాళ రోజున ఆయన పేరు కూడా చెడగొట్టేస్తాను. అది ఒక శ్మశానంలాగా, ఒక ఇంద్రభావులుగా ఉన్న దాన్ని ఈరోజు ఎట్టబడితే అట్టని చూసుకోబడి శ్మశానానికి వెళ్ళి ఒక్కసారి వెళ్ళి చూడండి ఎలా ఉంది. మీ నర్సాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నారు? ఈసారి అరవింద్ బాబు గారే. ఆయన ఎందుకు కావాలనుకుంటున్నారు? అయితే పోయినసారి ఛాన్స్ ఇచ్చాం గోపిరెడ్డి గారికి. ఆయన ఇప్పుడు దాకా ఏం చేసింది లేదు. రోడ్లు కూడా సరిగ్గా వేయలేదు ఆయన. అదే రోడ్లు వేసాము, మున్సిపాలిటీ పనులైనా కానీ, సైడ్ కాలువలైనా కానీ, శానిటైజర్ పరంగా అయినా అన్నీ మంచిగా అభివృద్ధి చేశాను అంటున్నారు కదా. లేదు ఆయన ఎమ్మెల్యేగా అయితే ఫెయిల్ అయిపోయారు. ఈసారి అరవింద్ బాబు గారికి ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాం. ఆయన చేస్తారని నమ్మకం ఉందా మీకు? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన పదవిలో లేకపోయినా చాలా మందికి హెల్ప్ చేశారని విన్నాం. మనిషి కూడా చాలా మంచోడు, వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఈసారి ఆయనకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. నర్సాపేట గడ్డ వైసీపీ అడ్డా అంటున్నారు, మరి దీనికి మీ సమాధానం? అంటే వైసీపీ వాళ్ళు అనొచ్చు, సగటు మనిషి అనాలి కదా. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అలా చెప్పుకుంటారేమో కానీ అందరూ అనాలి కదా సగటు మనిషి అని. సామాన్య మానవులు, మధ్యతరగతి పిల్లలు వీళ్ళందరూ అంటే అప్పుడు అది అయింది, కానీ కార్యకర్తలు అంటే అవ్వదుగా. అరవింద్ బాబు గారిని మీరు ఎంత మెజార్టీతో గెలిపించుకోవచ్చు ఈసారి? మెజార్టీ చెప్పలేము కానీ గెలిచేది ఆయనే. బహుశా ఒక 5-10 వేలు దాకా మెజార్టీ రావచ్చు అనుకుంటున్నా. గెలిచేది అయితే ఆయనే డ్యామ్ షూర్గా.